Attention to perfect info. నవ్వడం సులభం, కానీ నవ్వించడం కష్టం. అలాంటిది 1000కు పైగా సినిమాల్లో కమెడియన్గా యాక్ట్ చేసి ప్రేక్షకుల్ని మెప్పించడం అసాధ్యం. కానీ ఒకరికిది సాధ్యం. ఆయన్ను హాస్య బ్రహ్మ, నవ్వుల రారాజు, కామెడీ కింగ్, కామెడీకి బ్రాండ్ అంబాసిడర్, గాడ్ ఆఫ్ మీమ్స్, అసలు ఏ పేరు పెట్టి పిలిచినా తక్కువే. ఆయనే బ్రహ్మానందం. ఆయన కనుబొమ్మ అలా ఎగరేస్తే చాలు మనకు నవ్వొచ్చేస్తుంది. కాన్తో గేమ్స్ ఆడితే సెల్ఫీలు లేచిపోతాయన్నా, నేను మామతో అలా ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది అన్నా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా నెల్లూరి పెద్దారెడ్డి డల్లుడన్నా, హిట్ మీ హార్డ్ యార్ అన్నా, ఆయన ఏది అన్నా మనకు నవ్వొచ్చేస్తుంది. ఆయన మూవీస్ గానీ లేదా మీమ్స్ గానీ చూస్తే చాలు మన మూడ్ ఇట్టే మారిపోతుంది. దట్ ఈజ్ బ్రహ్మానందం. బహుశా అందుకే ఆయనకు చిన్నప్పుడే బ్రహ్మానందం అని పేరు పెట్టేశారేమో. కానీ ఆయన పేరులో ఉన్న ఆనందం జీవితంలో ఉండిందా? తెలుగు లెక్చరర్ గా ఉన్న తను అసలు యాక్టింగ్ వైపు ఎందుకు వచ్చారు అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో చేయడానికి కారణం ఈ రోజు మన గురూజీ బర్త్డే కనుక హ్యాపీ బర్త్డే టు బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం ఫిబ్రవరి 1, 1956లో గుంటూరు జిల్లా ముప్పాల మండలంలోని చాగంటివారి పాలెంలో కన్నెగంటి నాగలింగాచారి లక్ష్మీ నరసమ్మ దంపతులకు జన్మించారు. బ్రహ్మానందం పుట్టిన తర్వాతే ఆయన తల్లి అనారోగ్యం పాలవడంతో ఆ నింద పసివాడిపై పడింది. కానీ అప్పటికే ఆ తల్లి 6 పిల్లలకి జన్మనిచ్చింది. ఆమె బ్రతుకుతుందో లేదో అని అంతా అనుకున్నారు. పుట్టగానే తల్లిని మంచాన పెట్టేసిన పిల్లాడంటూ పసివాడిగా ఉన్న బ్రహ్మానందాన్ని తిట్టారట. కానీ తర్వాత తన తల్లి ఆరోగ్యం నయమైంది. ఇక బ్రహ్మానందం గారి ప్రాథమిక విద్యంతా సత్తెనపల్లి శరభయ్య హై స్కూల్లో పూర్తయింది. 10th లో మంచి మార్కులు రావడంతో తన బంధువుల సపోర్ట్ తో భీమవరంలోని డిఎన్ఆర్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ డిగ్రీ చేశారు. ఆ తర్వాత గుంటూరు పీజీ సెంటర్ లో తెలుగు సాహిత్యంలో ఎంఏ డిగ్రీ తీసుకున్నారు. ఇక చదువు పూర్తయిన తరువాత అత్తిలిలో ఒక కాలేజీలో 9 సంవత్సరాల పాటు లెక్చరర్ గా పనిచేశారు బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారికి సినిమాల పట్ల ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అలాగే వాళ్ళ నాన్నగారంటే భయం కారణంగా ఆయన సినిమాలకు వెళ్లేవారు కాదు. కానీ వాళ్ళ నాన్నగారు నాటకాలు వేసేవారు. అందుకే నాకు ఎంతో కొంత యాక్టింగ్ వచ్చిందని అంటూ ఉంటారు గురూజీ. బ్రహ్మానందం గారు కూడా తన చిన్నతనం నుండి మిమిక్రీ చేస్తూ నాటకాలు వేస్తూ ఉండేవారు. తను లెక్చరర్ గా పనిచేస్తున్న టైంలో కూడా లెసన్స్ ను చెప్పడానికి ఆ లెసన్స్ లో ఉన్న పాత్రలకు తగ్గట్టు మిమిక్రీ చేసేవారట. అది చూసిన నాటక రచయిత అయిన ఆది విష్ణు గారు బ్రహ్మానందం గారిని దూరదర్శన్ ఛానల్లో పనిచేసే ఎన్సీవీ శశిధర్ కు పరిచయం చేశారు. ఆయన ద్వారా వెంటనే 1985లో దూరదర్శన్ తెలుగులో పకపకలు అనే షోతో మొదటిసారి టెలివిజన్ కు పరిచయం అయ్యారు బ్రహ్మానందం గారు. ఆ షోలో బ్రహ్మానందం గారిని చూసిన జంధ్యాల గారు తన దగ్గరకు పిలిపించుకొని బ్రహ్మానందం గారిలో కామెడీ యాంగిల్ చూసి ఎలాగైనా సినిమాలో అవకాశం ఇవ్వాలనుకున్నారు. అయితే ఈలోపే బ్రహ్మానందాన్ని మొట్టమొదటిసారి మూవీ కెమెరా ముందు మేకప్ వేసి నిలబెట్టిన వ్యక్తి వేజల్ల సత్యనారాయణ. నరేష్ హీరోగా నటించిన శ్రీ తాతావతారం అనే సినిమాలో హీరోకి 4 స్నేహితులలో ఒకటిగా బ్రహ్మానందం గారు మొదటిసారి నటించారు. ఇక్కడ కోఇన్సిడెంట్ ఏంటంటే ఆయన పుట్టినరోజు ఫిబ్రవరి 1వ తేదీనే ఆ సినిమాలో తొలి వేషం వేశారు. ఇక 1985లో హైదరాబాద్ వెస్లీ కాలేజీలో హీరో నరేష్ తో ఇచ్చిన ఫస్ట్ షాట్ బ్రహ్మానందం నట జీవితానికి శ్రీకారం చుట్టింది. కానీ ఈ సినిమా రిలీజ్ కాలేదు. ఆ తర్వాత సత్యాగ్రహం అనే మూవీలో యాక్ట్ చేశారు. ఆ సినిమా కూడా రిలీజ్ కావడానికి ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. కానీ ఆ మూవీని రామానాయుడు గారు రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారు. తర్వాత రామానాయుడు గారు బ్రహ్మానందం గారిని చూసి జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అహనా పెళ్ళంట సినిమాలో కోట శ్రీనివాసరావు గారి అసిస్టెంట్ పాత్రకు బ్రహ్మానందం గారిని తీసుకోమని జంధ్యాల గారికి చెప్పారు. అలా అహనా పెళ్ళంట సినిమా ద్వారా తెలుగు ప్రజలకు బ్రహ్మానందం గారు పరిచయం అయ్యారు. ఆ సినిమాలో అరగుండుతో పిసినారి అయిన అతని యజమానిని తిట్టే పాత్రలో బ్రహ్మానందం గారు పలికించిన హావభావాలు ప్రేక్షకులకి పాతతరం నటులైన రేలంగి గారిని గుర్తు చేశాయి. పోతావరే నాశనం అయిపోతావు అనే డైలాగ్ ఇప్పటికీ మనం ఎవరి మీదైనా కోపం వస్తే బ్రహ్మానందం గారి స్టైల్లో మనం కూడా అంటూ ఉంటాం కదా. ఆ తర్వాత చంటబ్బాయి మూవీ షూటింగ్ టైంలో జంధ్యాల గారు బ్రహ్మానందాన్ని చిరంజీవి గారికి పరిచయం చేశారు. బ్రహ్మానందం యాక్టింగ్ చూసిన చిరంజీవి గారు మీరిప్పుడు తెలుగు సినిమాకు అవసరమని చెప్పి తనతో చెన్నై తీసుకువెళ్లిపోయారు. అలా రామానాయుడు గారు, జంధ్యాల గారు, చిరంజీవి గారు హాస్య బ్రహ్మ అయిన మన గురూజీని మనకు పరిచయం చేశారు. ఇక అహనా పెళ్ళంట సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు బ్రహ్మానందం గారు. ఈ సినిమా తర్వాత జంధ్యాల గారి ప్రతి సినిమాలోనూ బ్రహ్మానందం కామెడీ ఉండి తీరాల్సిందే అనే విధంగా మారింది. అంతేకాదు రోజుకి 3 షిఫ్టులు పనిచేసి ఏడాదికి 35 సినిమాల కంటే ఎక్కువ పనిచేసిన రోజులున్నాయి. జగదేక వీరుడు, అతిలోక సుందరి, రాజేంద్రుడు, గజేంద్రుడు, డబ్బు, జంబలకిడి పంబ, యమలీల, అల్లుడా మజాక, నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు, సింహాద్రి, వెంకి, విక్రమార్కుడు, పోకిరి, డి, కృష్ణ, జల్సా, రెడీ,
కిక్, అదుర్స్, దూకుడు, జులాయ్, బలుపు, అత్తారింటికి దారేది సినిమాల్లో అద్భుతంగా కామెడీ పండించారు. అంతేకాకుండా మనీ మనీ సినిమాలో కామెడీ సీరియస్ రోల్, బాబాయ్ హోటల్ సినిమాలో సీరియస్ రోల్ కూడా చేసి ఫ్యాన్స్ ని మెప్పించారు. తనకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆ క్యారెక్టర్ కు 100% న్యాయం చేసి ఆడియన్స్ ను నవ్విస్తుంటారు బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం కామెడీ వల్లే కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి అనడంలో ఎలాంటి డౌట్ కూడా లేదు. అంతేకాదు ఒకప్పుడు బ్రహ్మానందం లేని తెలుగు సినిమా ఉందా అని అనుకునేవారు. అంతలా అన్ని సినిమాల్లోనూ ఉండేవారు ఆయన కోసం స్టార్ హీరోస్ కూడా ఎదురు చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని పాత్రలు ఆయన కోసమే క్రియేట్ చేశారేమో అనే విధంగా ఉంటాయి. కేవలం ముఖ కవలికలతో ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తగల నటుడు బ్రహ్మానందం గారు. అందుకే ఆయన ఆ నటనతో ఎవరూ సాధించలేని ఫీట్ అయిన 1000కు పైగా సినిమాల్లో నటించి 2010లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించారంటే ఆయన ఎంత కష్టపడ్డారు అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. రంగమార్తాండ, బ్రో, పురుషోత్తముడు, రీసెంట్ గా గేమ్ చేంజర్ మూవీలో కూడా యాక్ట్ చేశారు బ్రహ్మానందం గారు. మంచు విష్ణు హీరోగా యాక్ట్ చేస్తున్న కన్నప్ప మూవీతో మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు బ్రహ్మానందం. సో ఇలానే ఆరోగ్యంగా ఉంటూ మరిన్ని సినిమాలో యాక్ట్ చేయాలని కోరుకుందాం. అలానే వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు అవర్ గురూజీ బ్రహ్మానందం గారు. సో మీకు బ్రహ్మానందం గారి మూవీస్ లో ఇష్టమైన మూవీ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.